హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే జాండీర్ 5103S వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి మాట్లాడే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ కొడితే మరి కొంతమంది దాకా వెళ్తుంది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి డిస్కస్ చేయాలనుకుంటే వెహికల్ వచ్చేసి 2011 మోడల్ ఫ్రెండ్స్. 2010 రిజిస్ట్రేషన్, 2011 పేపర్స్ అయితే ఉన్నాయి, కానీ పేపర్స్లో వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయింది ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా వీటిని పేపర్లో మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ బండి జాండీర్లో మాన్యువల్ స్టీరింగ్ 42 HP వెహికల్ ఫ్రెండ్స్. బండి వచ్చి చాలా కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. నేను ట్రైల్ వేయడం జరిగింది. బండికి ఎటువంటి రిపేర్లు అయితే మేజర్గా లేవు ఫ్రెండ్స్. ఉంటే మైనర్ రిపేర్లు మాత్రమే కొన్ని ఉన్నాయి. అందుట్లో కొంచెం ఫ్రంట్ టైర్లు అయితే మంచి సీల్ వేశారు, బ్యాక్ టైర్లు మాత్రం ఓల్డే ఉన్నాయి ఫ్రెండ్స్. సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేదు సీటు కూడా. గేర్ బాక్స్ కాడ ఆయిల్ లీక్ అవటం, ఎటువంటి డ్యామేజ్ కూడా ఏమీ లేదు. గేర్లు కూడా మంచిగా స్మూత్గా పడుతున్నాయి ఫ్రెండ్స్. మడి గేర్లు మాత్రం కొత్త వేయించాడు ఓనరు. పాత వెహికల్ పాడైపోతే మొత్తం మార్చి సెట్ వేసాడు, రెండు కూడా సీల్ వేసేసాడు. ఇంకా మీరు చూసుకుంటే ఇచ్చి ఉంది, కానీ హైడ్రాలిక్ పంప్ కూడా కొంచెం నీట్గా ఉంది. హైడ్రాలిక్ కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్, హైడ్రాలిక్ కూడా బాగుంది. సెల్ఫ్ మోటార్, బ్యాటరీ అన్నీ మంచి కండిషన్లోనే ఉన్నాయి. బంపర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం లైట్గా క్రాక్ వచ్చింది, పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వెహికల్కి అయితే ఎటువంటి రిపేర్లు అయితే మేజర్గా లేవు. వెహికల్ నేను తోలాను ఫ్రెండ్స్ ఈరోజు. బాగానే ఉంది, చాలా అంటే చాలా నీట్గా కండిషన్లో ఉంది. ఓనర్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఉన్న ఓనరు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇతను హైడ్రాలిక్లో ఆయిల్ పోసారంట, 15 లీటర్లు పోసారు. నేను ఆయిల్ చెక్ చేశాను, గేజ్లో ఆయిల్ కూడా బాగానే ఉంది. అలాగే ఆయిల్ సర్వీస్, మన ఇంజిన్ ఆయిల్ కూడా సర్వీస్ చేశారు. గేర్ ఆయిల్ ఫిల్టర్లు మార్చేశారు, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు మార్చారు, డీజిల్ ట్యాంక్ ఫిల్టర్లు కూడా మార్చారు ఫ్రెండ్స్. అవంతా మనకి సెట్ చూపించాడు ఓనరు. ఎటువంటి రిపేర్లు అయితే లేవు ఫ్రెండ్స్ మ్యాక్సిమం. కాకపోతే దీన్ని తీసుకోవడం వల్ల మాన్యువల్ స్టీరింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోగలుగుతారు, కానీ పవర్ స్టీరింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఫ్రెండ్స్. పీటీఓ కూడా మంచిగానే తిరుగుతుంది. పీటీఓ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పీటీఓ కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్. బండి దగ్గరికి వెళ్ళడం వల్ల ఇవన్నీ చూడటం జరిగింది. మన దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి. బండి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓనర్ రేట్ అయితే మరీ ఎక్కువ ఏం చెప్పటం లేదు, 2,50,000 చెప్తున్నారు. అది పూర్తి రేట్ అయితే కాదు, మీరు మాట్లాడుకోవచ్చు. మ్యాక్సిమం 2,30, 2,20 కూడా రావచ్చు. ఆయన ఓనర్ మాత్రం అలా చెప్పారు. మీలో ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాన్యువల్ స్టీరింగ్ తోలగలుగుతా అనుకున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ పెడతాను ఫ్రెండ్స్, మాట్లాడుకోవచ్చు. బ్లాక్ ఇంజిన్లో కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇది పవర్ స్టీరింగ్ కాదు కాబట్టి ఇంకా మైలేజ్ ఇంకొక 2 లీటర్లు తక్కువ తాగుతుంది. ఏ పనికైనా, మనకి మరం తోలకానికైనా, కల్టివేటర్కైనా, ఇలాంటి వర్క్కైనా చాలా మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్ మాన్యువల్ కాబట్టి. పవర్ స్టీరింగ్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఒకవేళ మాన్యువల్ స్టీరింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. స్టీరింగ్ కూడా బ్రాడ్ వేయించారు మన వాళ్ళు. స్టీరింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్. అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు ఓనర్ని. ఇబ్బంది పడితే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. మీలో ఇంకెవరికైనా వెహికల్స్ కావాలనుకున్నా, వెహికల్స్ అమ్మాలనుకున్నా, మన బయోలో నా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, ఫొటోస్ పంపించచ్చు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి వెహికల్ కావాలన్నా మెసేజ్ చేయండి. మీరు కొనాలనుకున్నా చేయండి, అమ్మాలనుకున్నా పెట్టండి ఫ్రెండ్స్. ఫొటోస్ మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము. ఈ బండి మాత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. 2011 పవర్ స్టీరింగ్ లేదు కాబట్టి మైలేజ్ ఎక్కువ వస్తుంది. చాలా కండిషన్లో ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కండిషన్లో ఉంది. ఇలాంటి బండ్లు మ్యాక్సిమం కండిషన్లో కొంతమంది దగ్గర తక్కువగా ఉంటాయి. ఈ 2011 మోడల్లో ఓనర్ మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకున్నారు. ఎవరు డ్రైవర్లు ఇంతవరకు పెట్టలేదంట. ఓనర్ తన సొంత పని చేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటారు. ఎటువంటి రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. తీసుకొని డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఈ సీల్ టైర్లు వేయించారంట ఫ్రెండ్స్, తర్వాత నేను చూసి చెప్తున్నాను. సీల్ టైర్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంజన్ టైర్లు మాత్రం 10% కూడా లేవు. ఎవరైనా తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్.